మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న భక్తులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపర కార్యక్రమంలో ఈరోజు మనం హనుమంతుని యొక్క సాచివ్య సామర్థ్యం గురించి తెలుసుకుందాం. భగవద్భక్తులారా, వాలి వధ జరిగిన తర్వాత అక్కడకు వచ్చి తార భూమి మీద పడి ఉన్న భర్తను చూసి విలపిస్తున్న సందర్భంలో హరియూధపుడైనటువంటి హనుమంతుడు మెల్లగా ఆమెను ఓదార్చాడట. ఆకాశం నుండి జారిపడిన తారలా ఉంది తార. ఆమెను ఓదార్చిన తీరు ఎలా ఉందంటే, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మనకు భగవద్గీతను అందించారు. అయితే హనుమంతుల వారు త్రేతాయుగంలోనే తారతో మాట్లాడినటువంటి ఆ పలుకులు చూడండి. ప్రాణి గుణం చేత గాని దోషం చేత గాని చేసిన కర్మ ఫలానికి కారణమవుతుంది.